కొంతకాలంగా ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో రైలుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ నుంచి పనులు ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విశాఖ మెట్రో రైలు సమగ్ర స్వరూపంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా ఈ మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైన మార్గం విశాఖపట్నం నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల 1వ కారిడార్ గాను, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.8 కిలోమీటర్ల మేర 2వ కారిడార్ గాను, 3వ కారిడార్ను తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేరగా నిర్ధారించుకుంటూ ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్లను సిద్ధం చేసింది. దాదాపుగా 14,000 కోట్ల రూపాయల పైచీలకు ఇందుకోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. డిపిఆర్లు సంసిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం లభించింది. దీన్ని ఎలివేటెడ్ కారిడార్ గా ఈ మెట్రో నిర్మాణం జరగబోతోంది. విశాఖపట్నంలో ఉన్న ప్లేస్ కన్సిస్టెన్సీని కూడా దృష్టిలో పెట్టుకుని డబుల్ డెక్కర్ మోడల్లో దీన్ని చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికి విశాఖపట్నం ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. రోడ్లపైకి ఏటా వస్తున్న వాహనాల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.